అందరికీ నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ సమస్యలు ఇరుక్కున్నాడు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోవడం, లేకపోతే తనను కావాలని వాళ్ళ కూటమి ప్రభుత్వంలో పెద్దలే ఇరికించడం, ఏదో ఒకటి జరిగి ఉండాలి. రెండు ఇష్యూస్ జరిగినాయి. ఒకటి కర్నూలులో ఒక 14 సంవత్సరాల అమ్మాయి, రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో 14 సంవత్సరాల గిరిజన అమ్మాయి 2017లో చనిపోయినారు. ఆత్మహత్య చేసుకున్నదని చెప్పేసి ఆ హాస్టల్ వాళ్ళు లేదు అత్యాచారం చేసి చంపిరని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. దానిలో పవన్ కళ్యాణ్ చాలా ఊగిపోతూ మాట్లాడింది అప్పట్లో. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతున్నారు. ప్లస్ దాంతోపాటు రిషికొండ పైన హాల్లో పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయని ఒకటి చూపిస్తున్నాడు. దానిలో కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అది చూస్తేనేమో ఊడిపడ్డాడు కనిపిస్తలేదు. ఎవరో కావాలని డ్యామేజ్ చేసి డైవర్షన్ కోసమా, లేకపోతే జగన్ ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేయడానిక చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇట్లా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ఇదేనా అని అందరూ చర్చించుకునే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు మాటలు చాలా చెప్తుంటారు, మాటలు చాలా మారుస్తుంటారు. బట్ ఈయన కొత్తగా రిమార్క్ లేని రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు స్వరూపం ఇదేనా, బయటికి చేసేది వేరు, బయటికి చెప్పేది వేరు, చేసేది వేరు అనే విధంగా జరుగుతుందా అని పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏపీ ప్రజల్లో కూడా ఇది బాగా చర్చ జరుగుతుంది. మనం కూడా అంశం మీద మాట్లాడదాం. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ఒక్కొక్క వీడియో చూద్దాం. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడినారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నారో ఈ ఒక్క వీడియో చూడండి. సుగాలి ప్రీతికి జరిగిన దారుణం నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు రానికి? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటారు. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు. అర్థమైందా? బిఫోర్ ఎలక్షన్ ఏమో సుగాలి ప్రీతిని 10 మంది కలిసి పాడు చేసి చంపేసిందని చెప్పిండు. ఇప్పుడేం చెప్తున్నారు? ఇప్పుడేమో ఇది నా ఒక్కరి కేసు కాదు, అందరి కేసు, దీనిలో న్యాయం జరగాలంటున్నారు. న్యాయం ఎట్లా జరుగుతుంది? గవర్నమెంట్ న్యాయం చేయాలి. యాక్చువల్గా 2017లో జరిగింది కేసు. 2017లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది ఏపీలో. ఏమంటారు? డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిండ్రు కాబట్టి ఇప్పుడు న్యాయం చేయలేకపోతున్నాం అనేది పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఇంకోటి చెప్తున్నాడు. అప్పుడేమో సుగాలి ప్రీతి ఇష్యూ పైనే మొత్తం రాజకీయాన్ని మొత్తం నడిపించండి ఆయన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీని. ఇప్పుడు ఈ కేసు నాకు తలనొప్పిగా మారిందని చెప్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు పోయి అడిగితే నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఈ కేసు అని. అంటే మనకు పదవులు వచ్చేసినాయి, మనం డిప్యూటీ సీఎం అయిపోయినాం, అధికారంలోకి వచ్చేసినాం, 100% స్ట్రైక్ కొట్టేసినాం, 21 సీట్లు వచ్చేసినాయి. ఇంకా మనకు సుగాలి ప్రీతితో సంబంధం లేదు, ఆ కేసుతో సంబంధం లేదని చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్. దీంతోన పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పోతుంది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా, ఇదంతా డ్రామానా, సినిమాలో నటించినట్టుగానే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఇన్ని రోజులు ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకు వస్తుందా అని అందరూ మాట్లాడుకునే విధంగా పవన్ కళ్యాణ్ తీరు అంతా కూడా అట్లా కనిపిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు. ఆయన కూడా ఆ మాట చెప్తున్నాడు, నా చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు, నేనేం చేయగలను అని. మరి అంతకుముందు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వము దానిపైన సిబిఐకి అప్పగించారు. తర్వాత సిబిఐ మళ్ళీ మేము ఇది చేయలేమని చెప్పేసి వాపస్ చేసిండ్రు. కనీసం ఆ గవర్నమెంట్ అంత చర్యలు తీసుకుంటుంటే జగన్ గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్, ఇది జరిగింది టీడీపీ గవర్నమెంట్లో. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ కేసులో సీరియస్నెస్ పెరిగింది. ఈ కేసు మీద విచారణ స్టార్ట్ అయింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా న్యాయం జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ 5 ఎకరాల భూమి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇవన్నీ కూడా జగన్ గవర్నమెంట్లో జరిగినాయి. అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలాసార్లు, ఈ కుటుంబానికి ఇది కాదు న్యాయం, అంటే ఇవి ఇవ్వడం కాదు న్యాయం, ఇప్పుడు అసలు దోషులు ఎవరో తేలాలనేది పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పిన మాటలు. ఇప్పుడేమంటారు? నా వల్లనే వాళ్ళకు 5 ఎకరాల భూమి వచ్చింది, నా వల్లనే వాళ్ళ వాళ్ళకు ఒక జాబ్ వచ్చింది అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇది కాదు న్యాయం అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది జరిగితే న్యాయం జరిగినట్లని చెప్పగలడా? అవి వస్తే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగినట్లా? అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక సుగాలి ప్రీతి జరిగింది, రేపు మన పిల్లలు స్కూల్కి పోతే ఇట్లే జరిగితే ఎవరు బాధ్యులని మాట్లాడిండు. మరి ఇప్పుడు ఇక స్కూల్కి పోయిన పిల్లలకు ఎవరు బాధ్యులు?
అంటే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఇట్లాంటి చేసి న్యాయం చేస్తే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ సాటిస్ఫై అయిపోతారా? పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంది? పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏంది? అసలు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ఆయన ముఖ్యమంత్రి, ఈయన డిప్యూటీ సీఎం, ఇండియా గవర్నమెంట్లోని టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆయన సీఎం, ఈయన డిప్యూటీ సీఎం. మరి ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు దీని మీద విచారణ స్పీడప్ కాకుండా ఆ 10 మంది ఎవరో కనిపెట్టకుండా అన్యాయం చేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడా? వీళ్ళందరూ ఒకటే గవర్నమెంట్ కదా. లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదని చేతులు ఎత్తేస్తే ఎట్లా? లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటే తప్ప సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకు న్యాయం జరగదని చెప్పదలుచుకున్నారా మీరు? అంటే మీరు ఒకవేళ మీ చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి నేనేం చేయలేను అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బుద్ధిగా ఆ పదవికి రాజీనామా చేసేసి మళ్ళీ జనసేన తరపున మళ్ళీ సుగాలి ప్రీతి లాంటి కేసులు రాకుండా, మళ్ళీ ఇట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా పోరాటం చేస్తే బెటర్. కనీసం మన ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, నిజంగానే ఈయన పోరాట వీరుడు, నిజంగానే ఈయన ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగితే తట్టుకోలేడు, ఇట్లాంటి అఘాయిత్యాల మీద పోరాటం చేసే వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ జనం మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. అట్లా లేదు, ఇట్లా లేదు. నువ్వు గవర్నమెంట్లో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇవన్నీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఏమవుతాయి? అసలు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, ఇంకేదో అవుతారు అని అందరూ మాట్లాడుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మొత్తం పోయింది ఈ దెబ్బతోన. ఇంకొక ఇష్యూ కూడా జరిగింది. ఆ ఇష్యూ ఒకసారి వినండి మీరు. చూడు, వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతుంది? కనీసం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా లేదంట. అంటే సుగాలి ప్రీతి లాంటి బాలిక మీద అఘాయిత్యం చేసిరని మీరేం మాట్లాడినరు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మీకు టైం లేదు మాట్లాడడానికి. వాళ్ళకి టైం కూడా ఇవ్వలేకపోతున్నారంటే మీరు ఒరిజినల్ పొలిటీషియన్ అయినా అనుకోవాలన్నా, లేకపోతే అందరిలాగానే పవన్ కళ్యాణ్ అనుకోవాలన్నా. ఇంకొక ఇష్యూ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఉన్నాడు పైన, ఇది రిషికొండ సుగాలి ప్రీతి కేసును డైవర్షన్ చేసుకోవడానికి ఈ రిషికొండ విషయాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రా, లేకపోతే రిషికొండ మీద ఫస్ట్ నుంచి గవర్నమెంటు అది కట్టడమే అన్యాయం అని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు అమరావతి మునిగిపోయి రిషికొండ మాత్రమే అందరికీ చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడికి పోయి సెల్ఫీలు తీసుకుండు పవన్ కళ్యాణ్, ఫోటోలు తీసిండు, అక్కడ పోయి వీడియోలు తీసుకుండు, ఆయన అభిమానులతో ఫోటోలు దిగిండు. తర్వాత లోపల పోయి ఇగో ఇక్కడ ఇది పడిపోయింది అనేది ఈయన చేస్తున్న ప్రచారం. ఈయన చాలా డ్రామాటిక్గా ఉంటుంది ఆ వీడియో. అక్కడికి పోయి చూస్తాడు, మొత్తం ఎవరు రావద్దు, ఇది నెత్తి మీద పడితే ఎంత ప్రమాదం అంటాడు. యాక్చువల్గా ఇది పడిపోయినట్టు కనిపిస్తుందా? మనకు కూడా తెలుసు కదా ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇది పెచ్చులు ఉన్నట్టు కనిపిస్తుందా? లేదు, కరెక్ట్గా పక్క రంపం పెట్టి కోసినట్టు కనిపిస్తుంది. రంపం పెట్టి కోసినరో ఇంకేమైనా కట్టర్ పెట్టి కోసినరో కానీ ఇక్కడ మొత్తం తెగిపోయినట్టు కనిపిస్తుంది. కావాలని ఈ సుగాలి ప్రీతి కేసును డైవర్ట్ చేయడానికి, తన మీద వస్తున్న ఈ వ్యవహారాన్ని తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ కూడా అందరు రాజకీయ నాయకుల్లాగానే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గాలి వారినట్లుగా ఇగో ఇట్లా తప్పించుకునే ప్రయత్నం ఇది. ఇగో ఇదంతా కోసింది, ఇగో ఇక్కడ ఎక్కువ కోసారు, ఇంకా తెగలేదు, మొత్తం ఆడికే కోసి పడితే ఇక్కడ పడాలి, దిగి ఒకవేళ కింద పడితే ఇక్కడ పడాలి, కానీ ఇక్కడ ఎందుకు పడ్డది? ఇక్కడ మంచిగా ఇట్లా ఎందుకు పేర్చినట్టుగా ఉంది? ఇది కూడా చాలా అనుమానాస్పదం. అంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని. ఎనీవే, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పోయింది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఇంతకుముందు చేసినంత డ్రామా ఆహాహాహా అని అరిచిండు కదా అప్పట్లో, ఓహోహోహో అని మొత్తం ఆవేశపూరితంగా మాట్లాడింది కదా, అదంతా ఉత్తదే, జస్ట్ రాజకీయాల కోసం మాట్లాడినట్టుగానే క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ జగన్ ప్రభుత్వం మీద ఏదో చేద్దాం, అంతకుముందున్న జగన్ ప్రభుత్వం మీద ఏదో చేద్దామని వీళ్ళే పోయి ఆ అమరావతి కుంటలో పడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ గవర్నమెంటు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరు కలిసిపోయి ఆ కుంటలో పడ్డట్టు కనిపిస్తుంది తప్ప దీనిలో న్యాయం ఎక్కడ జరుగుతుంది? అక్కడ సుగాలి ప్రీతి కేసులో ఆ 10 మంది ఎవరు ఎప్పుడు పట్టుకుంటారు? దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు న్యాయం చేస్తారని. కానీ తప్పించుకుంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో 21/21 కాదు, 1/21 కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంతకుముందు పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయాడు. అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.